నమస్తే. వెల్కమ్ టు ఎన్‌హెచ్‌టీవీ. కేరళ రాష్ట్రంలో ఈ మధ్యనే అయ్యప్ప సంగమం జరిగింది. అయితే ఇది వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు కూడా జరిగాయి. దీనికి సంబంధించి అన్నామలై తాజాగా కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉద్దేశించి. అసలు అన్నామలై ఏం మాట్లాడారు? సీఎం ఏం మాట్లాడారు? దీని గురించి క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చెరిల్ గారు. నమస్కారం. సురేష్ గారు నమస్తే. నమస్తే రాజు. మనం ఇంతకుముందు నేషనల్ రౌండ్ అప్ లో కూడా మాట్లాడాం సార్ ఈ అంశానికి సంబంధించి 2 నేషనల్ రౌండ్ అప్స్ లో మాట్లాడాము. ఇప్పుడు మరొకసారి అన్నామలై మాట్లాడుతూ కమ్యూనలిజం అనేది ఒక షుగర్ కోటెడ్ ఒక పాయిజనస్ పిల్ లాంటిదని మాట్లాడారు. ఏ సందర్భంలో మాట్లాడారు? ఏం జరిగింది సార్? యాక్చువల్లీ ఇదంతా మొదలైంది కేరళ గవర్నమెంట్ ఒక వరల్డ్ అయ్యప్ప సంగమం ఆర్గనైజ్ చేశారు. ఓకే, ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి డెలిగేట్స్ వస్తారని చెప్పి పెద్ద ఒక సంగమం ఆర్గనైజ్ చేశారు. దానికి అందరు తెలుసు ఇది కమ్యూనిస్ట్ వాళ్ళది కుట్ర. ఎందుకంటే కమ్యూనిస్ట్ వాళ్ళకి అయ్యప్పకి ఏ ప్రేమ లేదు, వాళ్ళు నాస్తికులు. కానీ అయ్యప్ప సంగమం చేశారు. చేసిన తర్వాత ఆ అయ్యప్ప సంగమంలో 3,000 మందిని ఇన్వైట్ చేశారన్నారు. అంటే 6,000 మంది అప్లై చేశారంట ఆన్లైన్. దాంట్లో 3,000 మందిని షార్ట్ లిస్ట్ చేశారన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే అందరూ ఎక్కడ అన్ని కంట్రీస్ నుంచి వస్తున్నారు. 160 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ రాబోతున్నారు. వాళ్ళ కోసం చాలా మట్టుకు అరేంజ్మెంట్స్ చేశారు. పికప్ డ్రాప్ అన్ని పెట్టారు. హోటల్ బుక్ చేశారు. కానీ పినరాయి విజయన్ ఇనాగరేట్ చేయడానికి వచ్చిన టైంలో స్టేజ్ మీద 80 నుంచి 100 మంది ఉన్నారు. కేరళలో అదొక స్టైల్ ఎప్పుడు ఉంటుంది. స్టేజ్ మీద ఎక్కువ ఉంటారు, స్టేజ్ కింద తక్కువ ఉంటారు. అది కేరళ స్టైల్ అన్నమాట. అది సో స్టేజ్ కింద ఒక 100 మంది కూడా లేరు. 3,000 మందికి వేసిన చైర్ లో 100 మంది ఉంటే ఏం చేశారంటే ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ వాళ్ళని అందరినీ పిలిపించుకున్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న కమ్యూనిస్ట్ వాళ్ళకి అందరు మెసేజ్ పంపించి మీరు అందరు రావాలని చెప్పారు. దాని తర్వాత ఇది పంపా అంటే దగ్గర శబరిమల సన్నిధానం దగ్గరే కదా, అక్కడ వచ్చిన ట్రావెంకోర్ దేవస్వం అంటే మన దగ్గర ఎండోమెంట్స్ లాగా ట్రావెంకోర్ దేవస్వం బోర్డు ఎంప్లాయీస్ అందరిని పిలిపించుకొని అక్కడ కూర్చోబెట్టారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఫిల్ చేస్తే కూడా 500 మంది కూడా కాలేదు. పినరాయి విజయన్ మాట్లాడారు. భగవద్గీత నుంచి కోట్ చేశారు. అది నిన్న అన్నామలై గారు అదే అన్నారు. పినరాయి విజయన్ 12వ చాప్టర్ దాకా వచ్చి ఆగిపోయారు. దానికన్నా ముందుకు వెళ్ళలేదు. ముందుకు వెళ్తే ఇంకా చాలా ఉన్నాయని చెప్పి నిన్న చాలా బాగా చెప్పారు అన్నామలై. అది కాకుండా ఇది మెయిన్ గా పినరాయి విజయన్ ఏం చెప్పారంటే ఇది అయ్యప్ప సంఘం ఎందుకు చేస్తున్నాం అంటే డెవలప్మెంట్, శబరిమల డెవలప్ చేయాలంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి 1,300 కోట్లు కావాలి. అఫ్ కోర్స్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఇది అందరు కలిసి ఇస్తే నేను ఒక మేజర్ మార్పు తీసుకొస్తాం శబరిమల. ఇదంతా చెప్పడానికి బాగానే ఉంది రాజు గారు, కానీ చేస్తున్న పని ఇది వీళ్ళకి. సో పినరాయి విజయన్ గారు మాట్లాడారు. దాని తర్వాత 3 సెషన్లు ఉండే వర్క్ షాప్ సెషన్. అది చాలా ఇంపార్టెంట్. పినరాయి విజయన్ ది పొలిటికల్ స్పీచ్ ఉంది. దాని తర్వాత ఆయన చాలా చెప్పాడులే, అయ్యప్ప హిందూ దేవుడు కాదు, అయ్యప్ప సెక్యులర్ దేవుడు, అయ్యప్పకి అన్ని రిలీజియన్స్ నుంచి అందరు వస్తారు. అది కరెక్టే, దానికి ఏం లేదు. హిందువులు వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, అందరూ వస్తారు శబరిమల. కానీ స్పెసిఫిక్ గా చెప్పడానికి ఏం అక్కర్లేదు, కానీ చెప్పారు ఆయన కావాలని చెప్పి. ఎందుకంటే ఇదంతా ఎందుకు చేశారంటే రాజుగారు, మనకు గుర్తుంటుంది శబరిమలలో కొన్ని సంవత్సరాల ముందు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మహిళల్ని, రెస్ట్రిక్టెడ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న మహిళల్ని శబరిమల పైకి సన్నిధానం దాకా తీసుకెళ్ళింది పినరాయి విజయన్ గవర్నమెంట్ పోలీస్ సహాయంతో. మనందరికి తెలిసింది అది. కానీ దాని తర్వాత మనం చూసి ఏంటంటే పోలీసులు అక్కడ వచ్చిన నామజప యాత్ర చేస్తున్న మహిళల మీద, అక్కడ శబరిమలలో ఉన్న విశ్వాసి అంటే డివోటీస్ మీద లాఠీ చార్జ్ చేశారు. చాలా మంది గాయపడ్డారు. వాళ్ళ మీద ఇవాళ దాకా కూడా 3,500 కేసులు పెట్టారు. ఆలోచించండి, ఒక నామజపం అంటే ప్రేయర్ చేస్తున్న రోడ్ సైడ్ లో కూర్చొని వాళ్ళ మీద కేసులు వేశారు. పోలీసు వాళ్ళని కొట్టారంట, మిగతా వాళ్ళని కొట్టారంటే ఏదేదో లేనిపోయిన ఆరోపణలు అని చేశారు. ఆ కేసులు ఇంకా నడుస్తున్నాయి. ఆలోచించండి ఇన్ని సంవత్సరాల తర్వాత. తో అందరు ఏం చెప్పారంటే పినరాయి విజయన్ కి శాపం పడేది అయ్యప్పంది ఇదంతా చేసిన దానికని. ఆయన పాపం ఏదో ఒక ట్రీట్మెంట్ కి యూఎస్కి వెళ్తున్నాడు. ఏ ట్రీట్మెంట్ అని చెప్పట్లేదు, క్యాన్సరా ఏంటని చెప్పట్లేదు. రెగ్యులర్ గా మేయో క్లినిక్ వెళ్తున్నాడు. మేయో క్లినిక్ అంటే యూజువల్లీ అది క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది కాకుండా ఆయన సతీమణి అయితే ఎప్పుడు టెంపుల్కి వెళ్తుంటుంది. ఆమెకు ప్రాబ్లం లేదు, ఆమె నాస్తిక్ కాదు. కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు మనకు తెలుసు కదా, దేవుడు లేదంటారు ఫస్ట్. కానీ ఇట్లాంటి దాంట్లో దేవుడిని తీసుకొచ్చారు. ఎందుకంటే శాపం పడింది కదా, సో అందరు కలిసి చేస్తే శాపం తగ్గిపోతుంది ఇట్లాంటి మీటింగ్లు పెడితే అని చెప్పి ఎవరో చెప్పారు. అస్ట్రాలజర్ చెప్పారంట, ఇట్లా అయిపోతుంది, అందరికి ఇచ్చేస్తే అయిపోతుంది, పంచి పెడితే అందరికి పాపం పడిపోతుంది అందరి మీద, మీ మీద నుంచి అని చెప్పి. సో దానికోసం సంగమం చేపించారు కేరళలో. సో నేను చెప్పినట్టు ఈ సంగమంలో ఆయన ఉన్నప్పుడే 500 మంది ఉన్నారు. 3,500 చైర్లు ఉండే, అన్ని ఖాళీ ఉన్నాయి. అక్కడ ఉన్న మలయాళంలో అన్ని ఛానల్స్ ఇది తీసుకున్నారు, అందరు కవర్ చేశారు. కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే అదంతా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, ఇదంతా అందరు నిండిపోయి ఉండే యాక్చువల్లీ అని.
కానీ అందరు ఫోటో తీసిన మనుషులు, వీడియో తీసిన ఒక ఛానల్ కాదు, 10-15 ఛానల్ వాళ్ళు తీశారు. పినరాయి విజయన్ మాట్లాడుతున్న స్క్రీన్ లో కనిపిస్తుంది. అప్పుడు కూడా 500 మంది కూడా లేరు. అది అయిపోయిన తర్వాత 3 వర్క్ షాప్ సెషన్స్ ఉంటాయి ప్యారలల్ గా. ఆ వర్క్ షాప్ పినరాయి వెళ్ళం కానీ ఎంప్లాయీస్ అందరు వెళ్ళిపోయారు, దేవస్వం బోర్డు ఎంప్లాయీస్ వెళ్ళిపోయారు, కమ్యూనిస్ట్ వాళ్ళు అందరు వెళ్ళిపోయారు, ఖాళీ అయిపోయింది మొత్తం. నెక్స్ట్ 3 సెషన్ కి ఎవరు లేరు, మొత్తం ఎంటీ అయిపోయింది. ఆలోచించండి, ఈ పరిస్థితి అన్నమాట అక్కడ జరిగింది. సో సంగమం చేసిన దానికి హిందువులు దానికన్నా ముందు కూడా పండలంలో, అంటే శబరిమల లార్డ్ అయ్యప్ప మనకు తెలుసుగా అక్కడే పుట్టారు. ఆ పుట్టిన ప్లేస్ లోనే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ పండలం. అక్కడ రాజకుటుంబం అంటే వాళ్ళ ఏం చెప్తారు ప్యాలెస్ అక్కడ ఉంది, పండలం ప్యాలెస్. దాని దగ్గరే పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేశారు నిన్న. దానికి చాలా మంది వచ్చారు, హాల్ అంతా నిండిపోయి మనుషులు నిలబడి ఉన్నారు అనమాట. చాలా మంది లీడర్స్ వచ్చారు, రిలీజియస్ లీడర్స్ వచ్చారు, పార్టీ నుంచి చాలా మంది వచ్చారు. దాంట్లో ఇనాగరేషన్ సాయంత్రం 3 గంటలకు అన్నామలై గారు నిర్వహించారు. తేజస్వి సూర్య కూడా మాట్లాడారు. సో అన్నామలై గారు మాట్లాడుతూ ఈ సంగమంలో, అంటే ఇది స్పెసిఫిక్లీ ఈ సంగమం పేరు కూడా వాళ్ళు, ఎందుకంటే ఈయనైతే గ్లోబల్ సమ్మిట్ పెట్టారు కదా, ఈ శబరిమల సంరక్షణ సంగమం, శబరిమలని కాపాడుకున్న సంగమం అనమాట. సో అక్కడ అన్నామలై గారు మాట్లాడుతూ అక్కడ చెప్పారు, ఇది ఐడియా ఇక్కడ వచ్చిందంటే మన పినరాయి విజయన్ కి మన ఈయన ఎవరు టాలిన్ లాగ్ మురుగా కాన్ఫరెన్స్ ఇట్లా అక్కడ ఆర్గనైజ్ చేశారంట తమిళనాడు. పళని ఆలోచించండి, అక్కడ దేవుడు లేడు, సనాతన ధర్మ ఒక కోవిడ్ లాగా, ఒక డెంగ్యూ లాగా అని చెప్పిన మనిషి వైరస్ లాగా మదురైలో ఒక కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశారు, మురుగా కాన్ఫరెన్స్. అది పినరాయి విజయన్ చూసిన తర్వాత చాలా మనం కూడా ఇక్కడ ఎందుకు చేయకూడదు అని చెప్పి శబరిమలలో మొదలు పెట్టారనమాట. అది సో రాజుగారు ఇది ఏంటంటే ఎవరో ఒకటి చేసిన తర్వాత ఇంకోటి చేయాలి కదా అని చెప్పి చేశాడు, అంతే, ఇంకేం లేదు. సో ఈ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చాలా క్లియర్ గా, ఐ థింక్ అన్నామలై క్లారిటీ మెచ్చుకోవాలి. సో ఇది చాప్టర్ 12 నుంచి ఒక భగవద్గీత కొటేషన్ పినరాయి విజయన్ చేశారని నేను చెప్పాను చూడండి. దాని జవాబుగా ఈయన చెప్పారంటే అన్నామలై గారు, ఇది మీరు పని చేయండి, ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే 16 చాప్టర్ గురించి కూడా మీరు చెప్పొచ్చు అని చెప్పి అక్కడి నుంచి కోట్ చేశారు. పండలంలో 2018-19లో లాఠీ చార్జ్ అంతా చేసింది, అది భగవద్గీతలో దాని నుంచి కొటేషన్ యూజ్ చేశారు. యూజింగ్ ద పవర్ అట్ ఇస్ డిస్పోజల్, అంటే రాజు ఆయన పవర్ ఉన్న దాంట్లో మిస్యూజ్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి అది దాని గురించి కొటేషన్ ఇచ్చారన్న అక్కడి నుంచి. సో ఇది బేసిక్లీ కొట్టింది పినరాయి విజయన్ కానీ దాకింది అందరికి దాకింది, ఇది ఎవడెవడ ఉన్నాడు అని చెప్పి. దాంట్లో తేజస్వి సూర్య తర్వాత వచ్చింది చెప్పాను అనమాట. వీళ్ళు ఒక ట్రయోక, అంటే ఒక త్రిమూర్తి లాగా, ఎవరు పినరాయి విజయన్, స్టాలిన్ అండ్ అఫ్ కోర్స్ సిద్ధరామయ్య. వీళ్ళు ముగ్గురికి హిందువులు అంటే అసలు పడదు, హిందువులకి అసలు వీళ్ళకి హిందువులు చూడంగానే కోపం వస్తుంది. సో న్యాచురల్లీ ఆ మీటింగ్ లో చాలా బాగా చేశారు. స్వామి శరణం అని చెప్పి పిలుపిచ్చిన తర్వాత మీటింగ్ అంతా మొదలైంది. రాజీవ్ చంద్రశేఖర్ ఉన్నారు, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, బీజేపీ వెటరన్ లీడర్ కుమ్మనం రాజశేఖరన్ గారు ఉన్నారు. అది కాకుండా ఈ శబరిమల ప్రిసైడింగ్ డీటీ, శబరిమల అయ్యప్ప టెంపుల్ అది ఫార్మర్ సెక్రటరీ, పండలం ప్యాలెస్ ట్రస్ట్ పిఎన్ నారాయణ వర్మ గారు కూడా వచ్చారనమాట. సో దీనికి వచ్చిన రెస్పాన్స్ చూసి కమ్యూనిస్ట్ వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే ఈ పండలం అనేది ఒక మున్సిపాలిటీ పత్తనంతిట్ట డిస్ట్రిక్ట్, అండ్ దానికి 2 సివిక్ బాడీస్ ఉంది అనమాట. అండ్ దాంట్లో ఇప్పుడు అక్కడున్న పండలం దానికి బీజేపీ గెలిచారు, అక్కడున్న మున్సిపల్ కార్పొరేషన్ అనమాట. సో ఆలోచించండి బీజేపీకి అక్కడ ఎంత పాపులారిటీ ఉందని చెప్పేసి. పాలక్కాడ్ అండ్ పండలం ఈ 2 కార్పొరేషన్ బీజేపీ నడిపిస్తారు కేరళలో. కానీ అన్నామలై గారు ఏం చెప్పారంటే, ఈ చేస్తున్న పనులు, ఇట్లాంటి పనులు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళకి దేవుడు లేనని చెప్పిన మనుషులు ఎందుకు ఇట్లాంటి పనులు మీద దిగుతున్నారు. స్టాలిన్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు ఆయన. దాని తర్వాత కమ్యూనిజం గురించి ఒక కొటేషన్ చెప్పారు, అది కూడా ఏం చెప్తారు, ద్రవిడియన్ పాలిటిక్స్ లో అందరికైనా పెరియార్ స్వామి ఆయన చెప్పిన కొటేషన్ చెప్పారు. ఎవరు ఆయన దగ్గర అడిగారంటే, కమ్యూనిజం అంటే ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఎ పాయిజన్ ర్యాప్డ్ స్వీట్, దాంట్లో పెట్టి పాయిజన్ పిలిస్తే ఎట్లా ఉంటుంది అది అట్లా ఉంటుంది, షుగర్ కోటెడ్ పాయిజన్ లాగా ఉంటుందని చెప్పారు. అది ఎవరు పెరియార్ చెప్పిన దానికి చెప్తారు, రేపు డిఎంకే చెప్పలేరు కదా, అట్లా చెప్పలేదని చెప్పి. సో కమ్యూనిజం ఏంటనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు రాజు గారు. ఐ థింక్ ఏం జరుగుతుంది శబరిమలలో మనం చూస్తాం. అందరికి డెవలప్మెంట్ కావాలని చెప్పట్లేదు. దీని ఇనాగరేషన్ కి ఎవరు పిలిచారు, మనం దీనికన్నా ముందు మాట్లాడడం నేషనల్ రౌండ్. ఇనాగరేషన్ ని పిలిచింది ఒరిజినల్ గా స్టాలిన్ ని. ఆలోచించండి, ఒక నాస్తికుడు ఇంకో నాస్తికుని పిలుస్తున్నాడు ఇనాగరేషన్ కి, కానీ స్టాలిన్ కి తెలిసిపోయింది ఇదంతా మొత్తం అయోమయం అయిపోతుంది, నేను రానులే, నేను 2 మినిస్టర్ని పంపిస్తా అని చెప్పి వచ్చారు. ఆ మినిస్టర్లు వచ్చి ఏం చేశారంటే, అక్కడ వచ్చి మాకు 5 ఏకర్ల స్థలం ఇవ్వండి, మేము ఒక తమిళనాడు భవన్ కట్టుకుంటాం ఇక్కడ మా పిలిగ్రిమ్స్ కోసం అని అడిగారు. శబరిమలకి వెళ్ళిన అందరికి తెలుసు, అదొక ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా. అక్కడ మీరు ఏం కన్స్ట్రక్షన్, పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఎక్కువ చేయలేరు, దానికి పర్మిషన్ అంతా చాలా స్ట్రిక్ట్. గ్రీన్
ట్రైబ్యునల్ పర్మిషన్ కావాల్సి వస్తుంది, చాలా రూల్స్ ఉన్నాయి దానికి. సో వీళ్ళు ల్యాండ్ అడగడానికి వచ్చారు, కానీ వాళ్ళు కూడా ఈ క్రౌడ్ ని చూసి ఎవరు లేరు రా బాబు ఇక్కడ చూసి పక్కన తప్పుని వెళ్ళిపోయారు వాళ్ళు కూడా, ఈ ఇద్దరు మినిస్టర్లు తమిళనాడు నుంచి వచ్చిన. సో అది కాకుండా మీరు ఆలోచించండి, శ్రీలంక నుంచి ఒక మినిస్టర్ అటెండ్ చేయడానికి వచ్చింది. ఇక్కడ శ్రీలంకలో ఉన్నది లెఫ్టిస్ట్, కానీ అక్కడున్న గవర్నమెంట్ ఒక మినిస్టర్ ని పంపించారు. ఎందుకంటే అక్కడ శ్రీలంక గవర్నమెంట్ రీసెంట్లీ ఒక రూల్ రిలీజ్ చేశారు, వాళ్ళు ఒక రూల్ ఇంప్లిమెంట్ చేశారు. ఏంటంటే మీరు శబరిమలకి వెళ్తున్నారంటే మీరు నల్ల బట్టలు వేసుకొని, మీరు గడ్డం పెంచుకొని మీరు ఆఫీస్ కూడా వెళ్ళొచ్చు, మీరు గవర్నమెంట్ ఆఫీస్ కూడా రావచ్చు, మీరు ప్రాబ్లం లేదని చెప్పారు. మన దగ్గర ఇక్కడ భారతదేశంలో కొన్ని ఆఫీసులలో ఆ డ్రెస్ వేసుకుంటే ఎవరు రానియర్ లోపలికి, గవర్నమెంట్ ఆఫీస్ లో కూడా కొన్ని ఆఫీస్ లో రానియరు. కానీ శ్రీలంకలో ఇంప్లిమెంట్ చేశారు. ఆ మినిస్టర్ గారు వచ్చారు, ఆయన మాట్లాడడం చెప్పారు అనమాట, మేము అక్కడ ఇంప్లిమెంట్ చేసామని చెప్పి. ఆలోచించండి, శబరిమల అనగానే ఒక లార్డ్ అయ్యప్పకి మనకన్నా తెలుగు స్టేట్ నుంచి చాలా మంది వెళ్తారు, లక్షలాది మంది వెళ్తారు. మన కర్ణాటక నుంచి, తమిళనాడు, భారతదేశంలో ఎక్కడ లేదని చెప్పండి. అది కాకుండా బయట నుంచి కూడా. వీళ్ళేమనుకున్నారంటే ఒక స్పాన్సర్షిప్ తీసుకొని ఒక డైమండ్ కార్డ్, గోల్డ్ కార్డ్, ప్లాటినం కార్డ్, మన ఏదో క్రెడిట్ కార్డు వాళ్ళు ఇష్యూ చేస్తారు చూడండి, అట్లా ఇష్యూ చేసి విఐపి దర్శనంతో ఆర్గనైజ్ చేసాం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకుందాం అని చెప్పి. కానీ అది జరగలేదు. ఎందుకంటే హైకోర్టు, కేరళ హైకోర్టులో దీని సన్నిధానం గురించి, శబరిమల గురించి రెగ్యులర్ గా పిటిషన్స్ వస్తూనే ఉంటాయి. కేరళ గవర్నమెంట్ చాలా క్లియర్ గా చెప్పారు, మీరు ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ ఎందుకు చేస్తున్నారని అడిగారు. మనం ఇది నేషనల్ రౌండప్ లో మాట్లాడారు. ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారంటే ఇది మన 75 years ఆఫ్ ట్రావెంకోర్ దేవస్వం బోర్డు దానికోసం ఆర్గనైజ్ చేస్తుంది. సో కోర్టు ఏం చెప్పారంటే అదంతా కరెక్టే, కానీ చాలా దేవుళ్ళు ఉన్నారు కదా కేరళలో, అయ్యప్పని ఎందుకు తీసుకున్నారు మీరు అని అడిగారు. దానికి జవాబు లేదు. దాని తర్వాత మన అందరికి తెలుసు అక్కడ జరిగిన కొన్ని కాంట్రవర్సీ, దీంతో సంబంధం లేదనుకోండి, కానీ ద్వారపాలక అంటాం మనం. శబరిమలలో సన్నిధానంలో లార్డ్ అయ్యప్పది మెయిన్ విగ్రహం పెట్టిందని 2 వైపులో ద్వారపాలకులు ఉంటారు ప్రొటెక్షన్ కోసం అనమాట. ఆ ద్వారపాలకి గోల్డ్ కోటింగ్ ఎప్పటి నుంచో ఉంది, అది గోల్డ్ కోటెడ్ ప్లేట్ ఉంది. అది ఎప్పుడప్పుడు 4 సంవత్సరాలు ఒకసారి అది ఇప్పి తీసుకెళ్లి మళ్ళీ కోటింగ్ చేసి తీసుకొస్తారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే, పోయినసారి తీసుకెళ్ళినప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందు తీసుకెళ్ళినప్పుడు నుంచి రిటర్న్ తీసుకున్న వచ్చేటప్పటికి 4 కిలోలు తగ్గిపోయింది. 4 కిలోలు బంగారం తగ్గిపోయింది. ఎవరు కొట్టేశారు? కోటింగ్ అంటే ఎవరో స్క్రాప్ చేసి మొత్తం తీసేశారు దాని నుంచి గోల్డ్, బంగారం. ఆలోచించండి, ఇది నడుస్తుంది శబరిమలలో. బేసిక్లీ కమ్యూనిస్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దేవుళ్ళు అంటే వాళ్ళకి పడసలు పడదు. అక్కడున్న హుండీలు ఉన్న డబ్బులు గుంజుకోవడానికి దానికే వీళ్ళు పనికొస్తారు. కానీ అన్లక్కీ వీళ్ళకి ఏంటంటే కేరళ హైకోర్టు దీని మీద ఆల్మోస్ట్ డైలీ బేసిస్ లో కేసెస్ వింటున్నారు. హుండీ ముట్టకూడదు, హుండీ నుంచి డబ్బులు హుండీ కోసమే వాడుకోవాలి. ఇప్పుడు తమిళనాడులో కూడా చూసామని, తమిళనాడు హైకోర్టులో ఇచ్చిన జడ్జ్మెంట్ ఒకటి ఉంది. హుండీ డబ్బులు తీసుకొని, లేకుంటే డొనేషన్ డబ్బులు తీసుకొని, గుడి నుంచి వచ్చిన డబ్బులు తీసుకొని మీరు వెడ్డింగ్ హాల్లు, అది రిసెప్షన్ హాల్స్ ఏమి కట్టకూడదు అని చెప్పి రూల్ ఇచ్చారు. ఇక్కడ కూడా అంతే. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రజలకి, ఇక్కడ వస్తున్న సన్నిధానంకి వస్తున్న మన కర్ణాటక నుంచి, తమిళనాడు, భారతదేశంలో ఎక్కడ లేదని చెప్పండి. అది కాకుండా బయట నుంచి కూడా చాలా కష్టం. ఇంత కోట్లు లాస్ట్ ఇయర్ శబరిమలలో రెవెన్యూ 142 కోట్లు ఉండే. 142 కోట్లు, అది కూడా ఈ సీజన్ ఆలోచించండి ఎంత చాలా తక్కువ ఉంటుంది. తిరుమల అంటే మొత్తం సంవత్సరం అంతా ఓపెన్ ఉంటుంది, పొద్దున్న నుంచి రాత్రి దాకా, మళ్ళీ పొద్దున అసలు బ్రేకే లేదు కదా తిరుమలలో, చాలా తక్కువ. ఇక్కడ ఇది మండల సీజన్ లోని 45 రోజులు, దాని తర్వాత కొన్ని రోజులు ఉంటుంది. మలయాళం క్యాలెండర్ లో ఫస్ట్ మంత్ నుంచి 5 రోజులు తీస్తారు. ఈ 140 కోట్లు ఖర్చు చేయకుండా పినరాయి విజయన్ ఏం చెప్తున్నారంటే, మేము గుడికి 1200 కోట్లు ఇప్పుడు దాకా ఇచ్చామంటున్నాం. ఎక్కడ రికార్డు లేదు రాజుగారు. ఈ ట్రావెంకోర్ దేవస్వం బోర్డు లాస్ట్ ఆడిట్ జరిగింది 2014లో. ఆలోచించండి, 2014 తర్వాత ఆడిట్ జరగలేదు. ఒక మెయిన్ టెంపుల్, ట్రావెంకోర్ దేవస్వం బోర్డు కింద చాలా టెంపుల్స్ ఉన్నాయి, దీని శబరిమల ఒకటే కాదు. ఎందుకు ఆడిట్ చేయట్లేదు? వీళ్ళు ఏం భయపడుతున్నారు వీళ్ళు? ఇది మనం ఆలోచించాలి రాజుగారు. దీని గురించి కేరళ హైకోర్టు కూడా చాలా ప్రశ్నలు అడిగారు వాళ్ళు. మీరు ఆడిట్ ఎందుకు చేయట్లేదు? ఆడిట్ చేస్తే మీకు ఏంటి భయం? వీళ్ళకి ఇంటర్నల్ ఆడిట్ ఒకటి ఉంది, ఎక్స్టర్నల్ ఆడిట్ మర్చిపోండి. ఇంటర్నల్ ఆడిట్ చేయట్లేదు. ఎంత డబ్బులు వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, ఏ బ్యాంకులో పెట్టారు, ఎంత బంగారం ఉంది, ఎంత డొనేషన్గా వచ్చింది, ఏ డీటెయిల్స్ ఎవరి దగ్గర లేదు సార్. ఇదే రాజుగారు ప్రాబ్లం. వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు? మన దగ్గర నుంచి, ఇక్కడ హైదరాబాద్ నుంచి, మిగతా ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన అయ్యప్ప డివోటీస్ కూడా అడగాల్సిన ప్రశ్న ఇది. ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బులంతా? ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఈ డబ్బులంతా? ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు? ఇది అయ్యప్ప స్వామి డబ్బులు. దీన్ని మీరు అక్కడెక్కడ వాడుకుంటే మీకు శాపం ఉంటుంది. పినరాయి విజయన్ అదే జరిగింది. ఆయన ఇంకేం చేశారంటే, ఇంట్లో ఎవరో చెప్పారంటే కొన్ని ఆవులు తెచ్చుకోండి, ఆవులు తెచ్చి ఇంట్లో కట్టేస్తే ఇంకా శాపం తగ్గుతుందని చెప్పారంట. అంటే క్లిఫ్ హౌస్ అని చెప్పి ముఖ్యమంత్రి ఇంట్లో ఇప్పుడు ఒక సపరేట్ స్టేబుల్ పెట్టి అక్కడ 3-4 ఆవులు తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారంట. ఆలోచించండి, ఇది అయ్యప్ప స్వామి అయ్యప్ప ఇచ్చిన శాపం ఎక్కడ వెళ్ళదు, ఇది ఉంటుంది. వాళ్ళు పినరాయి లేదు కానీ దేవుడి నుంచి వచ్చే, హుండీ నుంచి వచ్చే ఆదాయం గుంజుకుంటారు కావాలి వీళ్ళకి, అంతే.
సో డెఫినెట్ గా ఇప్పుడు జరిగింది కూడా మనం చూస్తున్నాం. పినరాయి విజయన్ కావాలని చెప్పి ఎలక్షన్ వస్తుంది, 2026లో ఎలక్షన్ రాబోతుంది. ఈ ఎలక్షన్ లో హిందువుల దగ్గర నుంచి శబరిమల అజిటేషన్ తర్వాత ఓట్లు పోయినాయని తెలిసిన పినరాయి విజయన్, ఎందుకంటే పోయిన లోక్సభ ఎలక్షన్ లో అంటే 2019లో ఒక్క సీటే వచ్చింది సిపిఎంకి, 2024 కూడా ఒక్కటే సీట్ వచ్చింది. 20 సీట్లు కేరళలో 20 సీట్లు ఒక్కటే సీట్ గెలిచారు ఎల్డిఎఫ్, మిగతా అంతా కాంగ్రెస్ ప్లస్ యూడిఎఫ్ కి వెళ్ళిపోయింది అన్నమాట. 19 సీట్లు హిందువులు సిపిఎంకి ఓటు వేయట్లేదు. సో ఎట్లానే హిందువులు ఓట్లు గుంజుకోవడానికి చూడండి, మేము మీకోసం ఇంత పని చేస్తున్నాం, మేము లార్డ్ అయ్యప్ప వరల్డ్ వైడ్ సంగమం చేస్తున్నాం, ఇంతమందిని తీసుకొస్తున్నాం, డబ్బులు వేస్తాం, మీకు అది కట్టేస్తాం, మీకు ఇది కట్టేస్తాం అని చెప్పి ప్రామిసెస్ చేయడానికి తీసుకొచ్చారు. ఇది పినరాయి విజయన్ ఆడే గేమ్ అన్నమాట. కానీ ఈ గేమ్ ఎక్కడ పనికిరాదు రాజుగారు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు, దేవుడు కూడా చూస్తున్నారు, లార్డ్ అయ్యప్ప కూడా చూస్తున్నారు. అండ్ ఈయన చేస్తున్న సర్కస్ కి, అక్కడ దేవస్వం మినిస్టర్ ఉన్నాడు వాసవన్ అని, ఆయన చేస్తున్న సర్కస్ కి ఎప్పుడు అక్కడ ఉన్న ప్రజలు, కేరళలో ఉన్న ప్రజలు కానీ మిగతా చోట్ల వచ్చే ప్రజలు కూడా చూస్తున్నారు. వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది వీళ్ళు చేస్తున్న అవకతవకలేంటి. దీని గురించి డెఫినెట్ గా ఒక కేరళ హైకోర్టు నిఘా అయితే ఉందిలే, కానీ అది కాకుండా సుప్రీంకోర్టులకు పిటిషన్ పడింది, మీకు గుర్తుంటుంది రాజుగారు. అప్పుడు శబరిమల అజిటేషన్ జరిగిన టైంలో వీళ్ళకి అఫిడవిట్ ఇచ్చారు, మాకే అభ్యంతరం లేదు, ఏ మహిళ అయినా వెళ్ళొచ్చు అని చెప్పి. ఆ ఇచ్చిన అఫిడవిట్ మీదనే సుప్రీంకోర్టు ఆ రోజు నిర్ణయం ఇచ్చారు, మహిళలందరూ వెళ్ళొచ్చు అని చెప్పి. ఆ అఫిడవిట్ ని విత్డ్రా చేసుకుంటామని చెప్పుకుంటూ వస్తున్నారు 2 సంవత్సరాల నుంచి. ఇవాళ దాకా అది విత్డ్రా చేయలేదు రాజు. మీరు విత్డ్రా చేస్తేనే అది కేసు కొంచెం స్ట్రాంగ్, ఎందుకంటే ఒక పెద్ద బెంచ్కి వెళ్ళింది కదా ఇప్పుడు అది రివ్యూ పిటిషన్. సో డెఫినెట్ గా దాని మీద ఇక్కడున్న ఈ గవర్నమెంట్ చేయాల్సిందే. పినరాయి విజయన్ గవర్నమెంట్ దీని గురించి ఒక స్పెసిఫిక్ గా ఒక శబరిమల మాస్టర్ ప్లాన్ ని అందరితో డిస్కస్ చేసి, అక్కడ ఎయిర్పోర్ట్ రావద్దు, అక్కడ రోప్ వే కట్టొద్దు అని ఏం చెప్పట్లేదు, అన్ని ఆచారాల ప్రకారం ఆగమ శాస్త్రం ఏం రాస్తున్నారు దాని ప్రకారమే చేయాలి. ఏ డెవలప్మెంట్ అని అన్ని పార్టీలతో కలిసి చేయాలి, కానీ సిపిఎం ఒక్కరే కాదు దీంట్లో నడిపించడానికి, వాళ్ళకి ఏ అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళు అంటారు దేవుడు లేరని చెప్పి. దేవుడు లేనని చెప్పిన మనుషులు దేవుడు పని ఎందుకు చేస్తున్నారు రాజుగారు? ఇది మనం అడుగుతాం. లాస్ట్ క్వశ్చన్ సార్, ఎలాగో మీరు ఇప్పుడే చెప్పారు 26లో ఎన్నికలు ఉన్నాయని చెప్పి, బీజేపీ మరి ప్రయత్నం చేస్తుంది ఎప్పటి నుంచో, ఏమైనా హోప్స్ పెట్టుకోవచ్చా? ఎంతో కొంత గ్రోత్ కనిపిస్తుంది. కేరళ పాపులేషన్ లో హిందువులు 43%, 46 ఉన్నారు ఫస్ట్, కానీ ఇప్పుడు 43కి తగ్గిపోయి ఉంటుంది ఈ సెన్సస్ వచ్చేదా. ఈ 43%లో మీరు ఎన్ని సీట్లు గెలుస్తారండి? నార్దర్న్ కేరళ మొత్తం ముస్లిం స్ట్రాంగ్, అక్కడ మీరు ఏం చేయలేరు. మన దగ్గర కాసర్గోడ్ ఒకటి ఉండే, అక్కడ బీజేపీ వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తుండే. ఒకసారి 89 ఓట్లతో ఓడిపోయారు అప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. అది కాకుండా ఇప్పుడు చూస్తే మీకు పాలక్కాడ్ ఒకటి ఉంటుంది, అక్కడ శ్రీధరన్ గారు పోటీ చేశారు, మీకు గుర్తుంటుంది, ఆయన కూడా ఓడించారు. వీళ్ళు ఏం చేస్తారంటే అగ్రిమెంట్ చేసుకుంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ ఎక్కడెక్కడ స్ట్రాంగ్ ఉందో బీజేపీని ఓడించడానికి వీళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఒక ప్లేస్ లో కమ్యూనిస్ట్ వాళ్ళ ఓట్ అంతా బీజేపీ కాంగ్రెస్ కి ఇచ్చేస్తారు, ఇంకొక చోట్ల కమ్యూనిస్ట్ కి ఈ ఓట్లంతా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కి ఇచ్చేస్తారు. అంటే ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇది కాసర్గోడ్లో నడుస్తుంది, ఇది పాలక్కాడ్లో నడుస్తుంది, ట్రివాండ్రంలో నడుస్తుంది. బీజేపీకి ఇప్పుడు ఉన్నది ఒకటే ఎంపీ, మీకు మనందరికి తెలుసు, సురేష్ గోపి, మా ఊరు నుంచి, కేరళలో త్రిశూర్ నుంచి, మిగతా ఎక్కడ లేదు. ఇది ట్రివాండ్రం ఇస్ అ టిపికల్ హిందూ నాయర్ స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. అక్కడి నుంచి శశి తరూర్ గారు 4 సార్లు గెలిచారు, హీ ద నాయర్ హింసెల్ఫ్. కానీ ఈసారి గెలుస్తారో లేదో తెలియదు, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఆయన టికెట్ కూడా ఇయ్యరు బహుశా. ఇదంతా అయిన తర్వాత కూడా బీజేపీకి అక్కడ ఒక సీట్ రావాలంటే చాలా కష్టం. బహుశా ఒక్క సీట్ రావచ్చు, అది కూడా మనం చెప్పలేం. ట్రివాండ్రం ఉండొచ్చు అసెంబ్లీ సెగ్మెంట్ ఎక్కడైనా. ఒకసారి గెలిచారు దీనికన్నా ముందు నేమం నుంచి రాజగోపాల్ గారు అసెంబ్లీ సీట్. దానికన్నా ఎక్కువ నాకైతే ఎక్స్పెక్టేషన్ లేదు రాజుగారు. పర్ఫామ్ చేస్తే మంచిది, కానీ హిందూస్ మెజారిటీలో లేరు. ఉన్న 43% హిందువులు కూడా 3గా స్ప్లిట్ అయ్యి, కొంతమంది కాంగ్రెస్ కి, కొంతమంది బీజేపీకి, కొంతమంది కమ్యూనిస్ట్ వాళ్ళకి ఓట్ చేస్తారు. దానికి బీజేపీకి ఇప్పుడు కూడా కేరళలో 16% ఓట్ ఉంది. వాళ్ళ క్రిస్టియన్ ఓట్స్ వస్తేనే గెలుస్తున్నాడు. త్రిశూర్లో జరిగిన హిందువులు కుమ్మక్క అందరు కలిసి ఓట్ చేస్తే డెఫినెట్ బీజేపీ గెలవచ్చు కొన్ని ప్లేస్లో, కానీ హిందువులు చేయరు. కావాలని చెప్పి హిందువులు బీజేపీని ఓడించడానికి కేరళలో కూడా కట్టుబడి ఉన్నారు. కొన్ని ట్రెడిషనల్ హిందూస్ వాళ్ళు బీజేపీకి ఓటేస్తున్నారు. దానికోసం సురేష్ గోపి లాంటి వాళ్ళు కలుస్తున్నారు అనమాట. అది అన్ని ప్లేస్ చోట్ల జరగట్లేదు. దాట్స్ అ సాడ్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఏం చేయలేము రాజుగారు, అది ఒక ట్రాజడీ. కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు, బట్ రూల్డ్ బై డెవిల్స్. బిట్టర్ ట్రూత్. ఎనీవే, ఓకే సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ నుంచి, NH TV నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. మరొక టాపిక్ లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.